నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఆ, దేవుని మందిరంలో దేవుడి గదిలో పోనీ నీటి పాత్ర పెట్టుకోవాలా, అలా అలా ఏమన్నా నిరంతరం ఒక పువ్వు వేసి ఉంచుకోవాలా అనేది ఒక ప్రశ్న అమ్మా. మీతో చెప్పించమని చెప్పి నాకు కామెంట్స్ లో చెప్తా ఉన్నారు. అమ్మా, దేవుడి దగ్గర పూజ చేసే విధానాన్ని బట్టి ఉంటాయి. ఊరికే ఒక ఫోటో పెట్టి దేవుడికి అగరొత్తి వెలిగించి దండం పెట్టుకుంటే అదొక పద్ధతి. దేవుడు నాకు తక్కువ చేశాడు అని చెప్పే తక్కువ చూడడు, నీ భక్తిని చూస్తాడు. నీ సావకాశం అంతే ఉంది గనక ఉన్న సమయంలో ఉన్న వీలుని బట్టి నువ్వు నాకు నమస్కారం చేసావు కదా అని ఆయన ఆనందం అంతే. లేదు ఇంట్లో ఒక చిన్న ఒక గూడో ఒక గదో పెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పూజ కూర్చుని చేసుకునే పద్ధతి ఉంటే 2 పాత్రలతో నీళ్లు దగ్గర పెట్టుకుంటారు. రెండిటితో ఒకటి ఆచమనం చేయడానికి. తెలుసు కదా, ఆచమనం అంటే కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ మాధవ అని అనుకునేటప్పుడు ఏమైంది, ఆ నీళ్లు మనం ఇక్కడ తీసుకునేటప్పటికల్లా ఆ పాత్రలో నీళ్లు ఎంగిలైనాయి కదా. అవును. అట్లాంటప్పుడు ఆ నీళ్లు మళ్ళీ దేవుడికి వాడతామా? ఆయనకి పాదో ప్రక్షాళయామి, హస్తో ప్రక్షాళయామి, ముఖ్య ఆచమనీయం సమర్పయామి ఇవన్నీ చెప్తాం. వీటికి ఇచ్చేటటువంటి నీళ్ళని మనం ఎంగిల్ చేసిన నీళ్ళు ఇవ్వకూడదు. అందుకని దేవుడి పూజ కోసం మరొక పాత్ర, ఈ 2 పాత్రలతోనే పెట్టుకుంటాం. మొత్తం పూజ అంతా అయ్యే వరకు కూడా ఎన్నోసార్లు ఆచమనం చేస్తాం. కాస్త వేడిగా ఉండేది ఏది తగిలినా ఆయనకి ఆచమనం చేస్తాం. అంటే ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి, ధూపం దీపం 2 అయ్యాక కూడా ఆయనకి వేడి అయ్యి ఉండొచ్చు, కాస్త తాగునైనా మంచినీళ్ళు, నోరు చల్లబరుచుకో, ఎండిపోయి ఉండొచ్చు మేము చేసేదానికి. అయిన తర్వాత నైవేద్యం అప్పుడు ఎలాగో అవసరం. మంగళహారతి ఇచ్చాక కూడా ఆచమనీయం ఇస్తాం. ఆచమనీయం ఇచ్చామంటే దాని మీద చుక్క నీళ్ళు చల్లుతాం అంతే. ఇంతవరకే కావాలమ్మా. అయితే కొంతమంది చెప్పిన అంటే నిజంగా నాకు చాలా హేతుబద్ధంగా అనిపించింది. మహానివేదన చేస్తాం, అందరూ చేయరు కదా. అందరూ మామూలుగా పండో ఏదో నైవేద్యం పెడతారు. మహానివేదన అంటే వండినన్న నివేదన పెట్టే అలవాటు. అది కొత్తగా మొదలు పెట్టద్దు ఎవరు కూడా, ఎందుకంటే కొనసాగించాలి. అవును, ఇంట్లో ఉంటే కొనసాగించాలి, లేకపోతే మొదలు పెడితే మీరు మీ తర్వాత వాళ్ళు చేయకపోతే ఆ విగ్రహాలు అలవాటు పడిపోయి ఉంటాయి. శక్తి ఉంది కదా. ఆ మహానివేదన పెట్టినప్పుడు నీళ్లు పెడతాం కదా, మళ్ళీ దానికో పాత్ర అన్నం, వండిన అన్నంతో పాటు ఈ మహానివేదనకు పెట్టినటువంటి పాత్ర కూడా ఉంది కదా, మంచినీళ్ళు. ఈ మంచినీళ్ళు అక్కడే ఉంచుతారు మూత పెట్టి. అంటే మనం రాత్రి పడుకునేటప్పుడు నీళ్లు పెట్టుకుంటాం కదా తాగడానికి, అట్లా మనం పొద్దున భోజనం చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎన్నోసార్లు నీళ్లు తాగుతాం కదా. పొద్దున భోజనం పెట్టాం కదా, మధ్యలో నీళ్ళు కావాలంటే అందుకని ఒక పాత్రలో ఒక చిన్న గ్లాసులో ఒక మూత పెట్టి అక్కడ పెడతాం. అది మహానివేదన చేసేవాళ్ళు మాత్రమే, ఆ సాంప్రదాయాన్ని పాటించేవారు మాత్రం అలా అది ఆ మహానివేదన అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే పెడతారు. లేకపోతే సరదాగా పెట్టే చెంబుల్లో నీళ్లు పోసి పెడతామే, అట్లాంటివి ఏం అక్కర్లేదు. అమ్మాయి మధ్యకాలంలో మనం గుమ్మానికి ముందు గుమ్మం పక్కన కూడా ఒక రాగి చెంబులో పువ్వులు వేసి నీళ్లు పెట్టి కింద ఉప్పు వేసి పైన పాత్ర పెట్టి దాంట్లో పువ్వులు వేసి పెడుతున్నారు. ఈ ఉప్పు వేయడం ఏమిటో తెలియదమ్మా. పాత్రలో నీళ్లు పెడితే మంచిదే, నీళ్ళు ఎక్కడున్నా శుభం గనక కలసం గనక ఉంటే ఉండండి. పూర్వం ఇంటి బయట పెట్టుకునేవాళ్ళు, బయట పెట్టలేక ఇప్పుడు లోపల పెడుతున్నారేమో అని నాకు అనుమానం. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు పెడుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అది లేక అట్లా పెడుతున్నారేమో తెలియదు. కానీ మంచి నీళ్లల్లో ఏదన్నా పువ్వు వేస్తే, వాసన వచ్చే పువ్వు వేస్తే, ఎగులా పువ్వు మల్లె పువ్వు లాంటిది వేసామనుకోండి, ఇల్లంతా ఘుమఘుమలాడుతుంది, మంచి సువాసనగా ఉంటుంది. అలా అంతే తప్ప దీనివల్ల ఏమన్నా అంటే ఏమో తెలియదమ్మా. ఈ మధ్య చాలా రకాలు చెప్తున్నారు, అది చైనా వాస్తున్నారు, జపాన్ వాస్తున్నారు, రేపొద్దున ఆఫ్రికా వాస్తని కూడా ఏదన్నా వస్తే రావచ్చు, తప్పేం లేదు. మరి ఆ దేశాల్లో అవన్నీ ఇక్కడ పాటిస్తే ఏ దేశంలో వాళ్ళకున్నటువంటి భౌగోళిక పరిస్థితులను అనుసరించి వాళ్ళు కొన్ని పాటిస్తూ ఉంటే మన భౌగోళిక పరిస్థితులను బట్టి మనం పాటించాలి. అక్కడి భౌగోళిక పరిస్థితులు మనకెందుకో నాకు అర్థం కాదు. ఇంటి లోపల కూడా అప్పుడు మధ్యలో మనం సోఫా మధ్యలో కూడా టీపాయ్ మీద ఒక పాత్రలో నీళ్లు వేసుకొని పెట్టుకోవటం అది కూడా చూస్తూ ఉంటాం. తర్వాత మనం తాబేల్ని పూజించడం ఇప్పుడు ఎక్కువైంది, క్రిస్టల్లో దొరుకుతా ఉంది, ఇతరది దొరుకుతా, నీళ్లు కావాలి. అందుకని చెప్పి అక్కడ కూడా కొంచెం నీళ్ళల్లో వేయటం, నీళ్ళ మధ్యలో దాన్ని వేయటం, ఇట్లాంటివి కూడా చూస్తుంటాం. ఇవన్నీ వాస్తు ప్రకారమా, లేకపోతే మంచి సంతోషం కోసమా, లేకపోతే లక్ష్మీ రాక కోసమో అర్థం కాదు. మరి ఏదో ఒక లాభాపేక్ష కదా. లాభాపేక్షకి ఇంత కష్టపడాలా? నీ ప్రవర్తన మార్చుకుంటే పోలా.
ఇల్లు ఈ తలుపు తీసి అక్కడ పెట్టు, ఆ వస్తువు తెచ్చి ఇక్కడ పెట్టు, రోజుకి అప్పు చేసి ఉప్పు కొని నష్టపో అని ఎవరు ఏం చెప్పలేదు. అత్యవసర పరిస్థితుల్లో వాడండి. అత్యవసర పరిస్థితులు అంటే పిల్లలకి దిష్టి తగిలినప్పుడు ఉప్పుతో దిష్టి తీస్తాం. కానీ రోజు ఇంతంత ఉప్పు అక్కడ పెట్టి దాన్ని పారబోస్తూ ఎందుకు ఇంత వృధా చేస్తారు నాకైతే తెలియదమ్మా. కారణం వాళ్ళకేమన్నా ఉండుండొచ్చు. నాకైతే నాకు తెలిసినంతలో, నా బుర్రకి తోచినంతలో, నేను చదివినంతలో అమ్మా ఇది 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 ఎక్కడా లేదు. అసలు పెట్టుకోవటం కానీ అబ్బా తాబేలు పూజించటం ఉందా అబ్బా తాబేలు బొమ్మని? లేదమ్మా. అసలు తాబేలు శుభం, అందులో అనుమానం ఏం లేదు. పూర్వం ఇళ్లల్లో పెంచుకునేవాళ్ళు. నూతులు ఉంటే నూతులో తప్పనిసరిగా తాబేలు ఉంటే నీళ్లు శుచిగా ఉంటాయి. అది చాలా వరకు క్లీన్ చేస్తూ ఉంటుంది. అంచేత తాబేలు ఇళ్లల్లో ఉండడం, నీళ్లలో నూతుల్లో ఉండడం ఉండేది. ఇప్పుడు తాబేలు పెంచుకోవడం నేరం కదా. అందుకని ఇవి పెంచుతున్నారేమో అని నాకు అనుమానం. క్రిస్టల్ ఇలాంటివి అలా అంతే పెట్టుకుంటున్నారు తప్ప మనకు మంచి ఎక్కడా లేదు అమ్మ. ప్రకృతిలో అంతటినీ పూజిస్తాం. తాబేలు రూపంలో దేవుణ్ణి కూడా పూజిస్తాం మనం, కూర్మావతారం. అంచేత దేవుణ్ణి, తాబేలు రూపంలో ఉన్న దేవుణ్ణి దేవుడి మందిరంలో పెట్టుకుని పూజించండి. ఇంట్లో హాల్లో ఎందుకు పెడతారు? అది అందంగా పెట్టుకున్నామన్నారా పెట్టుకోండి. దానివల్ల ఏదన్నా ఉంది అంటే మరి చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి తెలియాలి. నాకైతే తెలియదు. అంతేనమ్మా. ఎందుకంటే ఎందుకు చెప్తారో కూడా తెలియదు. దీనివల్ల అనవసరంగా ఇంట్లో వస్తువులు పెంచుకోవడం, పని పెంచుకోవడం అయిపోయింది. దీనివల్ల మాకు మంచి జరుగుతుంది, ఏదో డబ్బు వస్తుంది అంటే అసలు ముందర మీరు మారండి అయ్యా. బద్ధకం మానుకోండి, శ్రమ పడండి, కృషి చేయండి, ధర్మ మార్గంలో ఉండండి, అన్నీ జరుగుతాయి. ఇవేమీ చేయకుండా మేము బద్ధకంగానే ఉండాలి, మేమేమి కష్టపడము, మేము ధర్మం అధర్మం గురించి మాకు ఆలోచన లేదు, హఠాత్తుగా మాకింత డబ్బు వచ్చి మీద పడాలి, అదిగో తాబేలు పెడితే పడుతుందా, ఉప్పు పెడితే పడుతుందా, తప్పు పెడితే పడుతుందా అని నీళ్ళ చెంబు పెడితే మొత్తానికి ఇదంతా తుప్పు పట్టించేటటువంటి ప్రయత్నాలు తప్ప ఇలాంటి వాటిని మీరైతే ఎంకరేజ్ నేనైతే నమ్మనమ్మా. నేను పువ్వు పెడతా, ఎక్కడ గులాబీ పూలు కనుక ఉన్నట్టయితే చక్కని క్రిస్టల్ బౌల్ పెట్టి, అంటే బాగుంటుందని అంతే పెట్టి, దాంట్లో ఈ గులాబీ పూలు దేవుడి దగ్గర పెడతా ఒకరోజు. అవి చక్కగా వాడిపోకుండా ఘుమఘుమలాడుతూ ఉంటాయి. మర్నాడు తెచ్చి హాల్లో పెట్టుకుంటా. నిర్మాల్యం కదా మర్నాటికి. 3-4 రోజులు నా ఇల్లంతా మంచి పన్నీరు వాసన వస్తుంది. అందుకోసం పెట్టుకుంటాను తప్ప దీనివల్ల వాస్తు వల్ల అని చెప్పుకోవడానికి ఏం లేదు. సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే.